మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ వందనాలు. ఈరోజు ఈ ప్రవచనం ఛానల్ ద్వారాగా ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది వింటున్నారో, మీ జీవితాల్లో దేవుడు కార్యములు చేయడానికే, దేవుడు విడిపించడానికే, దేవుడు గెలుపునివ్వడానికే, సమాధానం ఇవ్వడానికే ఇటు రీతిగా మీ దైవజనరాలనైనా నన్ను పిలుచుకుని ఇటు రీతిగా వాడుకుంటున్నాడు. నేను ఎక్కడో ఒరిస్సా ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి రాననికి కారణము దేవుని మహాకృప, దేవుని కనికరము మాత్రమే. దేవుడు సమాధానం ఇచ్చి నన్ను ఎటు రీతిగా అయితే మీ మధ్యకి నడిపించి ఉన్నాడో, మీరు కూడా అటు రీతిగా సమాధానం పొందుకొని కుటుంబంలో సమాధానం, బిడ్డల్లో సమాధానము, తల్లిదండ్రుల్లో సమాధానము, రక్త సంబంధికుల్లో సమాధానము, అన్నదమ్ముల అక్క చెల్లెల్లో సమాధానం ఇవ్వడానికి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మనం విందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఈరోజు మనతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. ఆదివారము సాయంత్రము ఆయన మొట్టమొదట దినమున వాళ్ళు శిష్యులందరూ కూడుకొని ఆ తలుపు ఎదుట భయముతో, అంటే భయము, భ్రాంతితో, దిగులుతో వాళ్ళు ఉంటుండగా యేసు ప్రభు వచ్చి మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి? మీకు సమాధానము కలుగునుగాక. మనం కూడా కొన్నిసార్లు భయపడిపోతుంటాం. చిన్న శబ్దం వచ్చినా భయమో, ఎవరు గట్టిగా మాట్లాడినా భయమో, ఎవరు కోప్పడినా భయపడిపోతుంటాం. ఏం జరిగిపోద్దో, ఏమైపోద్దో. ఈరోజు మా ఇంట్లో గొడవలు, కొట్లాట్లు, చికాకులు, సమాధానం లేదు, సంతోషం లేదు, బాధ, ఎలాగా ఎక్కడికి వెళ్తే సమాధానం దొరుకుతుంది అని ఆ శిష్యుల వలె భయపడుతున్నావేమో ప్రియ సంగమా, ప్రియ దేవుని జనాంగమా. ఈరోజు అంటున్నాడు యేసు ప్రభు డైరెక్ట్గా వచ్చి ఇదిగో ఆ శిష్యులతో మాట్లాడిన రీతిగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీకు సమాధానము కలుగునుగాక. అంటే నీకు సమాధానం ఇవ్వడానికి ఆయనే డైరెక్ట్గా వచ్చి నీకు సమాధానం కలుగునుగాక అనేటప్పుడు నువ్వెందుకు భయపడాలి? నువ్వెందుకు దిగులు పడాలి? ఏదో అయిపోద్దేమో, నా జీవితం ఇంతలే, నేను ఇంకా బ్రతకంలే, నా జీవితం అయిపోయింది, ఎండ్ అయిపోతుంది, సంవత్సరం ఎండ్ అయిపోయింది, నా జీవితం కూడా ఎండ్ అయిపోతుంది, మరణ పడకల్లో ఉండవలసిందే, ఈ రోగంతో బాధపడవలసిందే, ఇంకా ఈ సమస్యలతో కొట్టుమిట్లు ఆడుకోవాల్సిందే అని బాధపడుతున్నావేమో. ఇంకా ఎన్నో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, బాధ, వేదన, కన్నీరు. అమ్మ రేయం పగళ్ళు కన్నీరు కార్చినా నా సమస్యకు జవాబు రావట్లేదు. ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో, నూతన మాసంలో, నూతన నెలలో నీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే ఆ సమాధానం పొందుకుంటామో, ఆ సమాధానం పొందుకునేటప్పటికి మనకి దిగులు ఉండదు, భయము ఉండదు, బాధ ఉండదు, దుఃఖము ఉండదు. ఎప్పుడు చూసినా సంతోషము, ఆనందమే ఉంటుంది. మనం ఎప్పుడు ఆ సమాధానం పొందుకుంటాము? మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్తామో, ఆయన సన్నిధానంలో ఉంటామో, ఆయన మాటలు ఆలకించి ఆయన మాటలు హృదయంలో దాచుకుంటామో, మన దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాడు. ఎంతమంది అనుకుంటున్నాము ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా పరిస్థితుల్లో ఆయన సమాధానం ఇవ్వగలడు అని? మనం మనుషులు నమ్ముతాం, దేవుడిని నమ్ముతామా? దేవుడు ఎక్కడో ఉన్నాడు, పరలోకం ఎక్కడో ఉంది. ఇంకా పరలోకం చేరాలంటే మరణమే. ఈ సమస్యల కొరకు చచ్చిపోతే బాగున్నాం, ఎందుకు ఈ బ్రతుకు అని చాలామంది అనుకుండవచ్చు. అని ఈరోజు అంటున్నాడు, చావు నీకు పరిష్కారము కాదు, కానీ నువ్వు నా దగ్గరికి రా, నీకు నేను సమాధానం ఇస్తాను అంటున్నాడు. ఆర్ యు రెడీ? సమాధానం పొందుకొని నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయ్యో, యేసుప్రభు దగ్గరికి వెళ్తే సమాధానమా? చాలామంది అనుకుంటారు. యేసుప్రభు దగ్గరికి వెళ్తేనే మాకు విడుదల వస్తుందా? యేసుప్రభు దగ్గరికి వెళ్తేనే నాకు బాధ తొలగిపోద్దా, కష్టాలు తొలగిపోద్దా, రోగం తొలగిపోద్దా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ
ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఆ శిష్యులు కూడా భయపడుతున్నారు. ఆ సాయంత్రం వేళ సమయంలో ఏం జరిగిపోద్దో, ఏ వార్త వింటామో. ఆయన చూస్తే చనిపోయాడు యేసు ప్రభు, మన మధ్యలో ఉన్నాడు, ఆయన చనిపోయారు. మేము ఎలా బ్రతకాలి, మేము ఎలాగ మనుషుల దగ్గర గడపగలము, మేము ఎలా మనుషులతో తిరగగలము అనుకుంటున్నారు. ఈరోజు కూడా ఈ కాలంలో చూసుకుంటే, ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది క్రిస్టియానిటీ అంటే చంపేస్తున్నారు, వెలివేసేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు అని దిగులు పట్టుకుంది. కానీ ఆయన అంటున్నాడు, నీకు నేను సమాధానం ఇవ్వడానికే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, నీకు సమాధానం ఇవ్వకుండా నేను వెళ్ళను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీకు సమాధాన పరుస్తాను అంటున్నాడు. ఏ సమస్యలో నువ్వు కొట్లాడుకుంటున్నావో, ఇంకా చెప్పుకోలేని స్థితిలో ఉన్నావో, ఆ సమస్యకి నేను జవాబిస్తాను. ఐ విల్ గివ్ ద పీస్. అంటే ఆయన సమాధానం ఇచ్చేటప్పుడు మనం పొందుకొనని సిద్ధపడితే ఆ సమాధానం మనం పొందుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 21వ వచనంలో మరలా చూసుకుందాం, ఆయన ఏమని మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పింది. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఏమంటున్నాడు? మరలా యేసు ప్రభు, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నాకు పంపించి ఉన్నాడు గనక నేను మిమ్మల్ని పంపించుతున్నాను. అంటే ఆయన తండ్రి ఏమిచ్చి పంపించి ఉన్నాడు? ఆయనకు సమాధానం ఇచ్చి పంపించి ఉన్నాడు గనక ఆయన అంటున్నాడు, ఇదిగో మీకు కూడా నేను సమాధానం ఇచ్చి మీకు పంపించుతున్నాను. అంటే ఎక్కడికి పంపిస్తున్నాడు? లోకానికా, మనుషుల దగ్గరికా, అమ్మక్కల ముచ్చట్ల దగ్గరికా, ఇరుగు పొరుగు వారి దగ్గరికా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడగమంటున్నాడా? అంటే వీళ్ళు నమ్ముకో, వాళ్ళని నమ్ముకో అని చెప్తున్నాడా? ఎక్కడికి వెళ్ళొద్దు. కానీ ఇదిగో నేను తండ్రి దగ్గర ఎలాగైతే పొందుకున్నానో మీరు కూడా నా రీతిగా పొందుకొని మీరు వెళ్ళండి. అంటే మీ గృహాలకి వెళ్ళండి, మీ కుటుంబం దగ్గరికి వెళ్ళండి, మీ బిడ్డల దగ్గరికి వెళ్ళండి, మీ బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళండి, మీ రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళండి. మీరు పొందుకున్న సమాధానము అనేకులకి పంచిపెట్టండి అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ శిష్యులకి మీరు దాగునే ఉండండి, మీరు భయపడుతున్నారు, మీరు బాధతో ఉన్నారు, మీరు ఇంట్లోనే ఉండిపోండి, మీరు ఎక్కడికి రూమ్ వదిలి వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. ఆయన అంటున్నాడు, ఎస్, థ్యాంక్ యూ జీసస్, గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్, గ్లోర్ జీసస్. రబాహ షక్ రబాబా రీమల రబహ షక రబాబా రీమల దోరిన సందరమే. ఆయన అంటున్నాడు, ఇదిగో నా తండ్రి ద్వారాగా నేను ఏదైతే పొందుకుని ఉన్నానో అది మీకు నేను ఇచ్చి పంపిస్తున్నారు. మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ సమాధానం పొందుకోవడానికి మనం నిలబడుతున్నామా? మనం ఆయన గోజాడుతున్నామా? ఆయన పాదాలు పట్టుకొని ఉన్నామా? మనము పట్టుకోము, మనుషుల దగ్గరికి వెళ్తాం, మనుష్యులతో సంబంధం పెట్టుకుంటాం, మనుష్యుల దగ్గర నుండి సమాధానం కావాలనుకుంటున్నాం. అయ్యా, నేను ఇదిగో ఆ మనిషిని నేను అడిగాను, అప్పు ఉందని కొంచెం డబ్బులు హెల్ప్ చేయమన్నాను, వాళ్ళు నాకు హెల్ప్ చేయాలయ్యా అని ప్రార్థన చేస్తాను. కానీ అయ్యా, నీ నుండి నాకు సమాధానం కావాలయ్యా, నేను అప్పు చేయడము కాదు కానీ నాకు అప్పు ఇచ్చేవాడిగా నన్ను ఉంచుతానన్నావు, నాకు దయచేయి సమాధానం అని అడిగే రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? కానీ ఈరోజు నువ్వు అడుగు, దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ ఇంట్లో ఇంకా గొడవలు కొట్లాటలు వస్తుందేమో, ఇంకా జగడములు అవుతున్నారేమో, కానీ ఈరోజు అడుగు, నా తండ్రి, నా పరలోక తండ్రి, ఇదిగో పరలోక రాజా, ఇదిగో యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి సమాధానం ఇస్తానంటున్నాడు. ఏ సమస్యలో చిక్కిపోయి బాధతో వేదనతో అన్నం తినక నీరు తాక్క వేదనతో ఆ పడకలో పడుకుని ఉన్నావేమో, చింతిస్తున్నావేమో, ఈరోజు అంటున్నాడు, ఆ వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, ఆ సమస్య పక్కన పెట్టి ఇదిగో నీకు నేను సమాధానం ఇవ్వబోతున్నాను, నేను సమాధానకర్తను అంటున్నాడు. నువ్వు సిద్ధపడి ఉన్నావా? నువ్వు సిద్ధమున్న ఎడల ఈరోజు నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు అంటే అది అద్భుతం. అది ఆయన ఏర్పాటు లేకుండా కూడా ఏది జరగదండి. ఎందుకంటే కొన్ని సమస్యలు వచ్చేటప్పుడు ఆ సమస్యల ద్వారాగైనా నా పిల్లలు నా దగ్గరికి వస్తారు, నేను అప్పుడు సమాధానం ఇస్తాను.
ఆ శిష్యులకి భయం లేకపోతే, వారు దేవుని యందు భయము భక్తి లేకపోతే ఆ సమాధానం వాళ్ళు పొందుకోలేరు. యేసుప్రభువే డైరెక్ట్గా వచ్చి అంటున్నారు, మీకు సమాధానం కలుగును గాక. అంటే మనం ఎప్పుడైతే భయము భక్తితో ఉంటామో అప్పుడు యేసయ్య వచ్చి నీకు సమాధానం కలుగును గాక అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనము 26 వచనంకి వెళ్దాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు 8 దినములు అయిన తర్వాత కూడా నా శిష్యులు వారు ఒక ఇంట్లో చేరి తోమా గారితో ఉండేటప్పుడు, ఆ తోమా తలుపు ఎదుట నిలబడి ఉండేటప్పుడు ఆయన తెరవగా యేసు ప్రభు అంటున్నాడు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. మొట్టమొదటగా అక్కడ శిష్యులందరూ విన్నారు, సమాధానము కలుగునుగాక అంటే వాళ్ళు భయపడేటప్పుడు. రెండోసారి కూడా అంటున్నారు, ఇదిగో నా తండ్రి పంపించి ఉన్నాడు గనక మీకు సమాధానము కలుగునుగాక, నేను మిమ్మల్ని పంపించబోతున్నాను. మూడోసారి అంటున్నాడు, వారం రోజులు అయిన తర్వాత అంటే 8 రోజులు అయిన తర్వాత మరలా శిష్యులు ఒక ఇంట్లో కూడుకునేటప్పుడు తోమా గారు తలుపు ఎదుట నిలబడి ఉండేటప్పుడు యేసు ప్రభు చూసి తోమా గారిని చూసే అని ఉండొచ్చు, ఎందుకంటే భయపడుతున్నారు కాబట్టి, మీకు సమాధానము కలుగునుగాక. మనం కూడా కొన్నిసార్లు రాత్రుల వేళ భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. మనకు సమస్యలు పెరిగే కొలది మనలో భయము ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. నేను కొన్నిసార్లు అంటే ఏమైనా బాధపడితే ఏ విషయంలోనే ఎక్కువ ఆలోచించేటప్పుడు భయం వేస్తుంది. అయ్యో నేను ఎందుకు భయపడుతున్నాను, నా తండ్రి ఉన్నాడు కదా నాకు తీర్చడానికి, నాకు ఓదార్పు ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, నేను ఎందుకు భయపడాలి అనుకుంటూ నేను ఇంకా ప్రార్థన చేయగానే ఆయన నుండి నేను సమాధానం పొందుకుంటాను. అటు రీతిగా పొందుకునే వారిగా ఉన్నారా? మనం ఒక్కసారి ఇంకా చూద్దాం ముందు వచనాలు. మత్తయి సువార్త 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్, హల్లెలూయా. ఏమని అంటున్నారు? సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులని పిలవబడుదురు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఇదిగో చాలామంది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఈ కాలంలో చూసుకుంటే భార్యాభర్తలు కొట్లాటలు ఆడుకుంటే భార్య దగ్గర ఒక మాట, భర్త దగ్గర ఇంకో మాట, పిల్లల దగ్గర ఒక మాట చెప్తుంటారు. అవును నిజమే, మీ తల్లిదండ్రులు మంచోళ్ళు కారు, మీ పిల్లలు మంచోళ్ళు కారు అని గొడవలు పెట్టనని చూస్తూ ఉంటారు, కుటుంబాలు చేల్చినని చూస్తుంటారు. సంఘాలకు వచ్చి కూడా పాస్టర్ గారు బాగున్నారు, పాస్టర్ అమ్మ బాగలేదు అని చెప్తూ ఉంటారు. అంటే మనం ముందు సమాధానం పొందుకోవాలి దేవుని ఎదుట. మనం పొందుకొని ఇతరుల్ని సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడదురు, దేవుని కుమారులుగా పిలువబడదురు. మొట్టమొదటగా మనకు మనంగా సమాధానం పొందుకొని మనం సంఘానికి వెళ్ళిన, బయటనున్న, కుటుంబంలో ఉన్న మనం సమాధానం ఇచ్చేవారిగా ఉండాలి కానీ గొడవలు పెట్టేవారిగా ఉండకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 57:19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యెషయా గ్రంథము 57:19లో ఏం మాట్లాడుతున్నాడు? దూరస్తులకి, దగ్గర ఉన్న వాళ్ళకు కూడా సమాధానము కలుగును గాక అంటున్నాడు. అంటే ఏ రోగముతో నువ్వు ఉన్నావో ఆ రోగము కూడా స్వస్థపరిచి ఆయన సమాధానం ఇస్తానంటున్నాడు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఏ మరణ పడకల్లో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ విరిగి నలిగిన మనసుతో ఉన్నావో, గుండె జారిపోతుందో, గుండె చెదిరిపోతుందో, కృంగిపోతున్నావో, కృషించిపోతున్నావో, ఈరోజు అంటున్నాడు ఆయన సమాధానం ఇచ్చి ఆయన నిన్ను, నన్ను, అందరినీ కూడా స్వస్థపరుస్తానంటున్నాడు. ఆర్ యూ రెడీ? ఆ స్వస్థత పొందుకొని సిద్ధంగా ఉన్నావా? ఆ స్వస్థత కావాలని అడుగుతున్నావేమో. సంవత్సరాల కొలది దినాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, సమయాలు అయిపోతున్నాయి, నా హృదయంలో సమాధానం లేదు, నా రోగముకి విడుదల లేదు అనుకుంటున్నావేమో. ఈరోజు నీ హృదయానికి సమాధానం ఇచ్చి నీ శరీరానికి స్వస్థతనివ్వబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆమేన్. ఇది ప్రవచనం వాక్గా తీసుకున్న ఎడల ప్రియ దేవుని సంగమ, ప్రియ యాస్ దేవుని బిడలో, యాస్ థ్యాంక్ యూ జీసస్.
ఓ రబా లెబ్రహో షక్ రబా లేనా నా షక రబాబా రీబా బాబా రోబే లేనా సక్ రోబోబో. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ గాయములు ఆయన స్వస్థపరుస్తానంటున్నాడు. అసమాధానంతో ఉన్నావేమో ఆయన సమాధానం ఇస్తానంటున్నాడు. నువ్వు దూరంలో ఉన్నా ఆయనకి దగ్గరలో ఉన్నా ఆయన సమాధానం ఇస్తానంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా? అవును, ఆయన రాకడ సమీపిస్తుంది. ఆయన కొరకు నేను నిలబడాలి. ఆయన సాక్షి బిడ్డగా నేను నిలబడాలి. ఆయనని నేను స్తుతిస్తాను, ఆయన నేను ఘనపరుస్తాను. నేను ఎప్పుడైతే స్తుతిస్తానో ఆయన సమాధానం నాకు వస్తుంది. ఆయన నన్ను స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మిన ఎడల అద్భుత కార్యములు చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల నీ బ్రతుకు శైలిని మార్చబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల నీ జీవితాన్ని సరిచేయబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల నీ గాయములు కట్టబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల నీ రోగము స్వస్థపడబోతుంది. నువ్వు నమ్మిన ఎడల నువ్వు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావేమో, నువ్వు ఎంతో అప్పులు చేసి వేదనతో కృంగిపోతున్నావేమో, ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. ఆయన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఆనందం ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఆ సమాధానం పొందుకుంటావంటే ఆయన్ని నువ్వు స్తుతించేటప్పుడు, ఆయన నువ్వు ఘనపరిచేటప్పుడు, ఆయనను నువ్వు పొగిడేటప్పుడు, నీ నోరుతో ఒప్పుకునేటప్పుడు, ప్రభువా నేను పాపము చేశానయ్యా, అయ్యా నేను దోషినయ్యా, అయ్యా నేను అపరాధినయ్యా, నా దీన మనస్సును చూడయ్యా, నన్ను విడిపించు, నాకు సమాధానం దయచే, నువ్వు చేసిన మేలులు ఇంతవరకు మర్చిపోయాను కానీ నాయన నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నిన్ను స్తుతిస్తానయ్యా నా పెదవులతో, నిన్ను ఆరాధిస్తానయ్యా నా నోటితో, అయ్యా నేను ఒప్పుకుంటానయ్యా, నేను చేసిన పాపములు ఒప్పుకుంటానయ్యా, నిన్ను విడిచి పెడతానయ్యా అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో పరిశుద్ధాత్మదేవుడు నీకు సమాధానం ఇచ్చి ఆయన స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము 60 అధ్యాయము 2వ వచనం ఒకసారి చూసుకుందాం. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. yes thank you చీకటి జనములకు కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. yes ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి లాస్ట్కి మాట్లాడిన మాట ఏంటంటే ఆయన మహిమ మన పైన ఉదయించుచున్నది. ఎప్పుడు? ఈ భూమి మీద చీకటి కమ్ముకునేటప్పుడు, ఈ భూమిలో పాపము ఏలుబడి చేసేటప్పుడు, ఈ భూమి మీద లోకం ఆశలకి పరిగెట్టేటప్పుడు ఇదిగో పిలువబడుతున్నావేమో, యు ఆర్ ఐ బిలీవర్, దేవుని బిడ్డగా పిలువబడుతున్నావేమో, దేవుని రాజ్యాన్ని కడుతున్నానని చెప్పుకుంటున్నావేమో, కానీ ఇంకా నీలో ఏ చీకటి దాచుకుని ఉన్నావేమో, హృదయంలో పాపం అనే చీకటి దాచుకున్న ఎడల ఈరోజు నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. ఈరోజు నువ్వు ఒప్పుకున్న ఎడల ఆయన సమాధానం పొందుకొని ఆయన మహిమను పొందుకోబోతున్నావు. ఆ మహిమను పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం సాగిలిపడే మనసు కావాలి. అంటే రెండోదిగా మనం ఆర్భాటంతో కాకుండా సాగిలి పడుతూ మనం ఆయన ఎదుట లోబడే మనసు, తగ్గించుకునే స్వభావం మనలో ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడైతే ఆయనకి సాగిలి పడతామో, ఆయనలో మనం తగ్గించుకుంటామో, నాదేమీ లేదయ్యా, సమస్తం నువ్వు చేసినదే, నువ్వు ఇచ్చినదే ప్రభువా, నువ్వు ఎన్నో మేలులు చేసావు, ఎన్నోసార్లు నాకు సమాధానం ఇచ్చావు, ఎన్నోసార్లు నీ స్వరం వినిపించావు, కానీ నేను తప్పిపోయానయ్యా, నేను విడిచిపెట్టానయ్యా, నీ మార్గం నేను వెంబడించలేదయ్యా, నేను సాగిలి పడలేదయ్యా, నన్ను నేనుగా తక్కువగా అనుకున్నానయ్యా, నువ్వు ఇచ్చిన మేలులు మర్చిపోయాను, నువ్వు చేసిన అద్భుత కార్యములు మర్చిపోయాను, నీలో నేను సాగిలి పడలేకపోతున్నాను. నేను ఆర్భాటంకైతే వెళ్తున్నాను, అక్కర్లైతే ఎరుగుతున్నాను, చూస్తున్నాను, కావాలని అడుగుతున్నాను, కానీ నీలో నేను అంటబడలేకపోతున్నాను. నా బలహీనత నీకు తెలుసయ్యా, నువ్వు బలవంతుడో కానీ నా బలహీనత నీ ఎదుట పెడుతున్నానయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలగమంతా నీవేనయ్యా, నా శక్తి అంతా నీవేనయ్యా, నా కృప నా మహిమ నీవేనయ్యా అని ఎప్పుడైతే నువ్వు సాగిలి పడతావో, ఎస్ ఎస్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్, గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్,
ఎంతమంది బిడ్డలు కన్నీరు కార్చి నాయన ఈ వాక్యం వింటున్నారో నాయన, ఆ బిడ్డల్లో నూతన వెలుగుని పుట్టించండి, నూతనంగా సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, ఆనందం దయచేయండి. కన్నీరు కార్చి విలపిస్తున్నావేమో, చెప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో, సమాధానం దొరకట్లేదు అనుకుంటున్నావేమో, ఈరోజు నీకు పరిశుద్ధ ఆత్మదేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. లోకంలో ఎన్నో వస్తాయి పోతాయి, కానీ దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన ఆనందం మనం పొందుకున్న ఎడల దేవుడు గొప్ప అద్భుతము చేసి మన జీవితాల్లో కార్యములు చేస్తాడు. ఆయన వెలుగు కావాలి, ఆయన సమాధానం కావాలి, ఆయన మహిమ కావాలి అనుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా తప్పిపోనివ్వడు, విడిచిపెట్టనివ్వడు, చెయ్యి విడవడు, ఎడబాయడు. ఆయన పట్టుకున్న దేవుడు. ఆయన వన్స్ పట్టుకుంటే ఆయన విడిచిపెట్టాడు. వన్స్ ఆయన సన్నిధానంకు నువ్వు వచ్చావంటే, నీ మొర ఆయన విన్నాడంటే, నీ స్వరం ఆయన విన్నాడంటే, ఆయన స్వరం వినిపించగల దేవుడు, ఆయన మాట్లాడగల దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు, ఆయన బాగు చేసే అన్య జనాంగం మధ్యన సాక్షిగా నిలబెట్టే దేవుడు. అనేకులు అనుకుంటారు, ఎంతకాలం ప్రవ్వా నీ దగ్గరికి నేను వచ్చినా కూడా నన్ను చూడట్లేదయ్యా, నేను ప్రార్థన చేసింది కూడా నువ్వు వినట్లేదయ్యా, నా కన్నీరు నువ్వు తుడవట్లేదయ్యా. చాలామంది చాలా రకాలుగా సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ నేను మాత్రం సాక్ష్యం చెప్పుకోడానికి అవకాశం రావట్లేదయ్యా. ఏంటయ్యా నాకు లోపము? నేనేమైనా లోపంగా ఉన్నానా? ఏదైనా బలహీనత కలిగి ఉన్నానా? బాధతో ఉన్నానా? దుఃఖంతో వస్తున్నానా అని అనుకుంటారు. నేను బాధల్లో ఉన్నానని తెలుసు, నేను కష్టాల్లో ఉన్నానని తెలుసు, నేను దుఃఖంలో ఉన్నానని తెలుసు, భయము ఆందోళన ఉందని తెలుసు, కానీ నాతో మాట్లాడట్లేదు. అంటే మనము లోకపరంగా అడుగుతున్నామేమో, ఒక్కసారి గ్రహించుకోవాలి. నేను లోకపరంగా అడుగుతున్నానేమో, నేను లోకపరంగా వెంబడిస్తున్నానేమో. మంచి ఇల్లు కట్టుకోవాలని, నా కుటుంబం బాగుండాలని, నా బిడ్డలు బాగుండాలని, ఆస్తులు సంపాదించుకోవాలని, ఉద్యోగాలు రావాలని, వివాహాలు జరగాలని, మా బిడ్డలు ఫారెన్లో సెటిల్ అవ్వాలని, అబ్రాడ్ వెళ్ళాలని, దానికోసం ప్రార్థన చేస్తున్నావేమో అని ఈరోజు అంటున్నాడు, ఇదిగో నా ఎదుటకు నువ్వురా, నీ ఎదుటే నేనున్నాను, నీకు నేను సమాధానం ఇవ్వనని సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధపడి ఉన్నాను, నువ్వు కూడా సిద్ధపడి రా, నువ్వురా నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇవ్వనని సిద్ధంగానే ఉన్నాడు, మరి పొందుకోనానికి సిద్ధంగా ఉన్నావా? ఎక్కడో భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, కానీ నా సమస్యలు చెప్పుకోలేక నేను మౌనంగా చూస్తున్నాను, వింటున్నాను, వచ్చేస్తున్నాను. ఈరోజు వరకు చెప్పుకోలేదేమో, నోరు తెరిచి అడగలేదేమో, ఈరోజు అడగ. ఈ సమయం నీది. నువ్వు అడిగిన ఎడల ఆయన సమాధానం ఇస్తాడు. నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ వివాహం విషయంలో, నీ పిల్లలు లేని స్థితిలో చూసి అడుగు, బిడ్డల సంతానం ఇస్తాడు. గర్వం దాంచావు, కానీ చక్కని బిడ్డ జన్మించట్లేదని, పుట్టట్లేదని ఎంతోమంది అవమానకరంగా మాట్లాడుతున్నారేమో, ఈరోజు నువ్వు అడుగు, అయ్యా నీ పాదములే నేను పట్టుకుంటున్నానయ్యా, నేను దూరంగా ఉండేటప్పటికి, నేను దగ్గరైతేనేమి దూరంగా అయితే నువ్వు చూస్తానంటున్నావు, నువ్వు సమాధానం ఇస్తానంటున్నావు. అయ్యా నాకు సమాధానం దయచే, నా ప్రతి సమస్యకి జవాబు దయచే, ప్రతి ఇబ్బందికి నువ్వు జవాబు దయచే, ప్రతి వ్యాధికి నువ్వు జవాబు దయచే. నువ్వు స్వస్థపరుస్తానంటున్నావు కదా, నువ్వు నన్ను స్వస్థపరచు, నన్ను లేవనెత్తు, నన్ను నిలబెట్టు ప్రభువా. నీ మహిమలో నేను ఉండాలి ప్రభువా. ఈ భూమి మీద చీకటి కమ్ముకున్నప్పటికీ కూడా నన్ను నీ మహిమలో చేర్చగలవు, నీ మహిమలో నిలబెట్టగలవు, నన్ను బాగు చేయగలవు, నన్ను నిలబెట్టగలవు. నువ్వు నిలబెట్టు, నువ్వు నన్ను నడిపించు, నా సంఘంలో నడిపించు. నేను ఆఫీస్లో వెళ్ళి ఉంటే కనుక నా ఆఫీస్లో నిలబెట్టు. ఫ్రెండ్స్ దగ్గర అవమానం పొందుకుంటున్నావని అనుకుంటున్నావేమో, ఎంతకాలం ఈ అవమానం అనుకుంటున్నావేమో, ఆ ఫ్రెండ్స్ ఎదుట నన్ను నిలబెట్టు ప్రభువా. నా బంధువుల దగ్గర నాకు సమాధానం దయచి. నీ దేవుడు ఎవడు అంటే, నా దేవుడు ఇదిగో ఈ అద్భుతాలు కార్యములు చేసి నాకు సమాధానం ఇచ్చివాడునని చెప్పుకోవాలి ప్రభువా. నీ సాక్షి బిడ్డగా నేను ఉండాలి, నీ సాక్ష్యంలో నేను నిలబడాలి ప్రభువా.
నేను ఎక్కడ పడిపోయి ఉన్నానో, ఏ స్థితిలో సోలిపోతున్నానో, కృంగిపోతున్నానో, అవమానం పొందుకొని ఉన్నానో ఆ స్థితి నుండి నన్ను తప్పించు. నాకు సమాధానం దయచి నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నాకు నింపు, నీ బలంతో నాకు నింపు. నువ్వు నింపకపోతే, నువ్వు ఆ సమాధానం ఇవ్వకపోతే, నువ్వు నాకు ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే, నా గాయములు నువ్వు కట్టకపోతే నేను ఎవరిని అడగాలయ్యా? నాకు ఎవరయ్యా చేసేవాళ్ళు ఉన్నారో, పెట్టేవాళ్ళు ఎవరున్నారయ్యా? నువ్వు తప్ప అని ఎప్పుడైతే అడుగుతావో, ప్రియ దేవుని బిడలారా, దేవుని జనాంగమా, ప్రియ సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడే నీతో, మాతో, అందరితో మాట్లాడుతున్నాడు. మనం అనుకోవచ్చు, సేవకురాలు ఏదో చెప్తుందిలే, నిజంగా జరుగుతుందా? నిజంగా అద్భుతాలు చూస్తామా? అద్భుతాలు బైబిల్లో జరిగింది, కానీ రియల్గా ఎందుకు జరుగుతుంది? ఎన్నో సాక్ష్యాలు యూట్యూబ్లో వింటున్నాము, అలా నా లైఫ్లో ఎందుకు జరగట్లేదు? నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? నా కుటుంబంలో ఎందుకు జరగట్లేదు? నా పిల్లల భవిష్యత్తులో ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదవడము కాదు, ఆకలేసేటప్పుడు అన్నం నవిలి తింటేనే శరీరానికి ఆరోగ్యం అని చెప్తున్నారు డాక్టర్స్. మనం ఎప్పుడైతే అది నవిలి తింటామో మన పేగుల్లోనికి వెళ్ళి అది డైజెషన్ అయ్యి చక్కగా బాడీలో బలము, శక్తి వస్తుంది. అలానే మన వాక్యాన్ని కూడా తింటూ ఉండేటప్పుడు, గుర్తు చేసుకుంటూ ఉండేటప్పుడు, అది ఎస్ నా దేవుడు సమాధానం ఇవ్వగలడని చెప్పాడు కదా, నా గాయములు స్వస్థపరుస్తాను అన్నాడు కదా, నేనేం చేయాలి? ఆయన ఇప్పుడు ఇది జరిగిపోయినా నేను దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుని నామాన్ని గొప్ప చేస్తాను, దేవుణ్ణే ఘనపరుస్తానని ఎప్పుడైతే నీ హృదయానికి తీసుకుంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఒక మెడిసిన్ తినేటప్పుడే కార్యములు జరిగేటప్పుడు, ఆ గాయములు కట్టబడేటప్పుడు నువ్వు వాక్యం తింటే ఎందుకు అది కార్యం జరగదు? నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు విండు? దేవుడు వింటాడు. దేవుడు కార్యములు చేయగల దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, అద్భుత రీతిగా దేవుడు వాడుకున్న దేవుడు. మనం ఎన్ని మార్లు తప్పిపోయినప్పటికీ ఆయన పిలుచుకున్న దేవుడు, ఆయన చేరదీసే దేవుడు, ఆయన అద్భుతాలు చేయగల దేవుడు. ఈరోజు నీ జీవితంలో, మనందరి జీవితంలో అద్భుతం చేయడానికే ఈ ఛానల్ని దేవుడు నడిపించుతున్నాడు. నేను కూడా రానానికి దేవుడే సహాయం చేస్తున్నాడు. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలని, మన జీవితాలను ఫలించాలని, సమాధానం పొందుకోవాలని, ఆరోగ్యం పొందుకోవాలని, స్వస్థత పొందుకోవాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. అవునయ్యా, నా జీవితంలో కార్యం చేయి ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు సమాధానం దయచే ప్రభువా. ఆ శిష్యులే పొందుకోవడం కాదుగా, నేను కూడా పొందుకోవాలి ప్రభువా. నేను ఒక శిష్యురాలుగా ఉండాలి, శిష్యుడిగా ఉండాలి, నీ బిడ్డగా ఉండాలి, నీ కుమార్తెగా, నీ కుమారుడిగా పిలువబడాలి ప్రభువా అని ఎప్పుడైతే ఆయనకి నువ్వు స్థానం ఇస్తావో, నీ హృదయంలో ఆహ్వానిస్తావో, ఆయన కార్యములు చేయగలడు. పరిశుద్ధుడా, మహనీయుడా, ఘనమైన దేవ, నీ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు అల్లాడిపోతున్నారో ప్రభా, ఈ నూతన సంవత్సరంలో సమాధానం లేక, ఆరోగ్యం లేక నాయనా అల్లాడిపోతున్నారు. ఆ బిడ్డల్ని మీరు దర్శించండి. ఆ బిడ్డలు ఏ అవసరతల కొరకు నాయన ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నారో, కన్నీరుతో విత్తుతున్నారో ప్రభా, సంతోషం దయచేయండి. నోటి నిండుగా నవ్వుని దయచేయండి, హృదయం నిండుగా సంతోషం దయచేయండి, ధైర్యపాత్మతో నింపండి ప్రభా. నీ కృపా మేలులతో తృప్తిపరచమని ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో ప్రభా, వింటున్నారో ప్రభా, వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళ బ్రతుకు మార్చి నాయన నీ సన్నిధానంలో వాడుకోమని అనేకులు ఎరగని వారి కూడా ప్రభా ఎరిగి వచ్చి నాయన నీ సన్నిధానంలో కూర్చుని పెట్టి నాయన వినిపించగలిగే శక్తి, సామర్థ్యం నువ్వు ప్రభా. వాళ్ళు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వాళ్ళ విరుగు పొరుగు వాళ్ళకు కూడా వినేటప్పుడు ప్రభా వాళ్ళ హృదయాలు కూడా తెరవబడాలి తండ్రి. వాళ్ళ మనోనేత్రంలో తెరిచి నాయన నీ సన్నిధానంలో గోజాడే కృపను దయచేయండి. విన్నవారికి నాయన సమాధానం కలిగి సంతోషము దయచేయమని పరిశుద్ధమైన యేసు నజరేతు శక్తిగల నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.